హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. యాక్చువల్లీ ఈ రీడింగ్ నేను చాలా లేట్గా చేస్తున్నానమ్మా. ఆల్మోస్ట్ 9 అవ్వచ్చింది. ఇప్పుడు ఈ రీడింగ్ మీకు చేయడానికే నాకు తెలిసి ఇంచుమించు 10 అవుతుంది. అది నేను చూస్తాను అప్లోడ్ టైంని బట్టి. టూ లేట్ అయితే కనుక రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ రేపు ఎర్లీ మార్నింగ్ వస్తుంది అంటే అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఈరోజు నైట్ అంటే ఈరోజు నైట్ అంటే డేట్ ఈరోజు మనకి 8th అనమాట. 8th నైట్ నేను 9కి స్టార్ట్ చేస్తున్నాను అనమాట రీడింగ్. ఓకే. సో ఒకవేళ మీకు రేపు మార్నింగ్ వస్తే కనుక అది ఈరోజు నైట్ చేశానమ్మా. ఓకే. సో చాలా లేట్ అయిపోయింది. బట్ వాట్ ఎవర్, ఎనీథింగ్, మనం డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు కాళీమాత మీ జీవితంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎనర్జీల ద్వారా ఒక చాలా గంభీరమైన విషయాన్ని మీకు చెప్పాలి నా నా అనే ఈ మాధ్యమం ద్వారా తెలియజేయాలనుకుంటున్నారమ్మా. చాలా స్పష్టంగా నాకు కన్వే చేశారు. మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు, మీ హృదయంలో ఉన్న భయాలు, అలాగే మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఎదురవుతున్న పరిస్థితులు, అలాగే మీరు తెలుసుకోవాల్సిన దైవిక మార్గదర్శకత్వం ఏమిటో ఈరోజు ఒక్కొక్కటిగా యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా తెలియజేస్తున్నారు మీకు. ఓకే. సో ఈరోజు ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అని మాత్రం తీసుకోవద్దు. ఇది డైరెక్ట్లీ పర్సనల్ రీడింగ్ లెక్క. సో కాళీమాత సాక్షాత్తు మీకు డైరెక్ట్లీ మీకే చెప్తున్నారు, మీకే. ఓకే. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరు చూడాలో వారు చూసేటట్టు ఇక్కడ కాళీమాత శక్తి ద్వారా మిమ్మల్ని వచ్చి కూర్చోబెట్టి చూడనిస్తారు. మీ అంతటా మీరు చూడాలి అనుకుంటే వచ్చేది కాదు. సాక్షాత్తు కాళీమాత ఎనర్జీతో, ఆవిడ శక్తితో మిమ్మల్ని ఇటు రండి, ఇటు రా, ఇక్కడ కూర్చో, ఇది ఇది ఓపెన్ చేయి, ఇది చూడు, ఇది నీకే అని చెప్పి చేపిస్తారనమాట. ఆ యొక్క అద్భుతమైన ఆశీర్వాదం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రీడింగ్ చూస్తారు. సో ఇది జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా ఇది మీరు చూస్తున్నారంటే ఇది డైరెక్ట్లీ మీకు పర్సనల్ రీడింగ్ ద్వారా మీకు సాక్షాత్తు కాళీమాత మీకు పర్సనల్గా ఇస్తున్న సందేశం అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే మనం డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోదాము. కాళీమాత ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు రీడింగ్ ద్వారా మనము చూసేద్దామమ్మా. చెప్పాను కదా, మీకు డైరెక్ట్లీ సాక్షాత్తు కాళీమాత మీతోనే మాట్లాడుతున్నారు. మీకు తెలిసిపోతుంది, మీకు క్లియర్లీ తెలిసిపోతుంది. సో ఈ రీడింగ్కి ఎటువంటి రాసులు కూడా సంబంధం లేదు. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, అండ్ అట్ ది ఎండ్ మీరు ఒక 2 క్వశ్చన్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. సాక్షాత్తు మీరు అడిగే ప్రశ్నలకి కాళీమాత సమాధానం ఇస్తున్నారు ఇక్కడ. ఓకే. మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టుకోండి. ఫోర్త్ కార్డ్ సెట్, టేక్ ఇట్ ఈజీగా ఉండే క్వశ్చన్స్, లైఫ్లో మేజర్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఫస్ట్ అండ్ సెకండ్ మెయిన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రెడీగా పెట్టుకోండి. ప్రయారిటీ చేసుకోండి. ఏది ఇంపార్టెంట్, ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో అది ఫస్ట్ క్వశ్చన్ పెట్టుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో అది సెకండ్ క్వశ్చన్ కింద పెట్టుకోండి. ఓకే. సో సాక్షాత్ కాళీమాత ద్వారా ఈరోజు మీకు పెండ్లం రీడింగ్ జరుగుతుందమ్మా. అడిగిన క్వశ్చన్నే 2 క్వశ్చన్స్లోనూ కూడా ఒకే క్వశ్చన్ మాత్రం అడగద్దు. 5th వన్, 6th కాన్సెప్ట్, 7th కాన్సెప్ట్, 8th కాన్సెప్ట్, 9th వన్, 10th వన్, 11th కాన్సెప్ట్, 12th కాన్సెప్ట్. ఓకే. సో ఫస్ట్ కాన్సెప్ట్, కాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్, కాళీ ఆఫ్ రీబర్త్. చూడండి అమ్మా, కాళీ ఆఫ్ శక్తి అవేకనింగ్ ఎంత పవర్ఫుల్గా వస్తున్నాయంటే, శక్తి అవేకనింగ్, కాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్, కాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్, కాళీ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్, స్వార్డ్ ఆఫ్ ట్రూత్, ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. ఇది 2 కార్డ్స్. ఒకటే కాళీ ఆఫ్ ద సాక్రెడ్ డాన్స్, కాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్, కాళీ ఆఫ్ సాక్రెడ్ డాన్స్, కాళీ ఆఫ్ ద ఎటర్నల్ ఫ్లేమ్,
దక్షిణ కాళి, ద సౌత్‌వర్డ్ బ్లెస్సింగ్. కాళీమాత రీడింగ్ మనం ఎప్పుడు చేసినా దక్షిణ కాళీమాత ద్వారా ఈ అవతారంలో మనకి కాళీమాత ఎప్పుడు వారి బ్లెస్సింగ్స్‌ని అందజేస్తూనే ఉన్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మాతాంగి, ద అవుట్‌కాస్ట్ క్వీన్. కాళీ ఆఫ్ ద ఎండ్‌లెస్ నైట్. మహాకాళి, టైమ్ బియాండ్ టైమ్. ఫైనల్ కార్డ్ సెట్ మనకి. ఫస్ట్ కార్డ్ సెట్ మనకి కాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్. ఇక్కడ కాళీమాత ఏం చెప్తున్నారంటే చాలా గంభీరమైన సందేశాన్ని ఇస్తున్నారమ్మా ఇక్కడ. నువ్వు బలహీనంగా ఉన్నావని అనుకుంటున్నావు, కానీ నేను నీలో నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పడానికి వచ్చాను అని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత. ఇక్కడ సాక్రెడ్ యాంగర్, ఇక్కడ మనకి కనిపిస్తున్న కోపం మనుషుల మీద ఉన్న ద్వేషం కాదు. అది అన్యాయము, అవమానము, భయము, మోసము, పదే పదే జరుగుతున్న బాధలపై లేచే దైవిక శక్తి అన్నమాట. మీలో చాలామంది చాలా కాలంగా అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ మీ బాధను మాత్రం నిశ్శబ్దంగా భరిస్తూ ఉన్నారనేది తెలుస్తుంది. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా చూసి ఉన్నారు, అది కూడా మీరు ఫేస్ చేశారు, అది కూడా నాకు ఇక్కడ కాన్వే చేస్తున్నారు ఇక్కడ. మీ మౌనం ఏదైతే ఉందో సైలెన్స్, అది అంగీకారంగా భావించారు. మీ సైలెన్స్‌నే అంగీకారంగా భావించారు అదర్స్ అనేది కూడా కన్వే అవుతుంది. కాళీమాత చెప్తున్నారు, ఇది మౌనం కాదు, వివేకంతో నిలబడే సమయం వచ్చింది అని చెప్తున్నారు మీకు. మీకే చెప్తున్నారు. మీ జీవితంలో పదే పదే మీ శాంతి ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే పరిస్థితులు కనుక ఉంటే వాటికి హద్దులు పెట్టడం కూడా ఆధ్యాత్మికతలో భాగమే అని స్పష్టంగా మీకు ఇక్కడ కాళీమాత క్లియర్లీ కన్వే చేస్తున్నారు. అంతా ప్రతిదీ ఈ మీనింగ్ ఈ కార్డ్ ద్వారానే కన్వే చేస్తున్నారు. ఈ కార్డ్‌లో మీలోని ధైర్యాన్ని మేల్కొల్పే దైవిక పిలుపు ఉందమ్మ. అది ఇక్కడ కాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్ అంటే. కాళీ ఆఫ్ రీబర్త్, పునర్జన్మ శక్తి అన్నమాట ఇది. కాళీమాత ఇప్పుడు మీతో చెప్తున్నారు, ఒక అధ్యాయం ముగిస్తేనే కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందమ్మా అని చెప్తున్నారు మీకు కాళీమాత, కాళీ ఆఫ్ రీబర్త్ ద్వారా. ఇక్కడ కాళీమాత ఇచ్చే ప్రతి సందేశాన్ని కూడా మీరు చెవులు మాత్రమే కాదు, మీ వెంట్రుక నుంచి అరిపాదాల వరకు ప్రతి మీ శరీరంలో ఉండే ప్రతి అణువు కూడా కాళీమాత చెప్పే సందేశానికి పులకరించాలన్నమాట. అప్పుడు మీరు నిజంగా కాళీమాత చెప్పే సందేశాన్ని మీరు విని ఆచరణలో పెట్టే విధంగా మీ బాడీ రెడీగా ఉంది అని చెప్పే సైన్స్ అన్నమాట. అవి ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఇక్కడ స్పష్టంగా. మీ అణువు మీ మీ యొక్క బాడీలో అణువు చాలా పులకరించిపోతుంది అనమాట. ఆ శక్తికి ఆ వైబ్రేషన్కి ఆ పవర్ మీకు తాకిన విధానానికి మీ బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు. అప్పుడు మీరు చాలా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాళీమాతకి ఖచ్చితంగా బెండ్ అవ్వాలి. భగవత్ శక్తికి బెండ్ అవ్వాలి కదమ్మా. అన్ని రకాలుగాను మీ యొక్క శారీరకంగా, మానసికంగా కూడా మీరు సరెండర్ అయిపోయారు అని చెప్పి అర్థం ఇక్కడ. ఆ విధంగా చూడాలి రీడింగ్ అనమాట. మీరు చాలామందికి ఇప్పటికీ పాత గాయాలను మోస్తూ జీవిస్తున్నారు మీరు ఇక్కడ. అదే ఇక్కడ, అందుకనే రీబర్త్ వచ్చింది. జరిగిన సంఘటనను వదలలేకపోతున్నారు. మనసు మళ్ళీ మళ్ళీ అదే చోటికి వెళ్తూ ఉంది, జరిగిన సంఘటన చోటుకి. పాత బాధను పట్టుకుని ఉంటే కొత్త ఆశీర్వాదానికి చోటు ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత మీకు. కాళీమాత మీ జీవితంలో ముగియాల్సిన దాన్ని ముగించడానికి, ప్రారంభం కావాల్సిన దాన్ని మార్గం తెరవడానికి వచ్చారని మీకు గుర్తు చేస్తున్నారు. ఈ మార్పు ఏదైతే ఉందో చేంజ్ మీ లైఫ్లో, రీబర్త్కి ముందు వచ్చే చేంజ్, అది మీకు భయంగా అనిపించవచ్చు, కానీ అదే మార్పు మీ బలానికి పునాది అని చెప్తున్నారు ఇక్కడ. కాళీ ఆఫ్ శక్తి అవేకినింగ్. చాలా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ కాళీమాతకి ఇక్కడ మీరు మనసులోంచి కాళీమాతకి దండం పెట్టుకోవాలమ్మా మనస్ఫూర్తిగా. ఈ కార్డు ఒక గొప్ప జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. నువ్వు వెతుకుతున్న శక్తి ఏదైతే ఉందో అది బయట ఎక్కడా లేదు, నీలోనే ఉంది. శక్తి అవేక్నింగ్, నీలో ఉన్న శక్తిని అవేక్నింగ్ ఇక్కడ కాళీమాత రీడింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు.
చాలా పవర్‌ఫుల్‌గా కన్వే చేస్తున్నారు. శక్తి అవేకెనింగ్ మీరు ఒకటికి 2 సార్లు మీకు మీరు గుర్తు తెచ్చుకోవాలనమాట దాన్ని. ఏం చెప్తున్నారు అని మీ మనసుని మీరు ఇంకొక 1, 4 సార్లు ఆ చెప్పిన మాటనే వింటే దాంట్లోంచి ఇంకో 100 అర్థాలొస్తాయి. ఆ 100 అర్థాలను కూడా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలనమాట. ఆలోచించినప్పుడల్లా ఇంకో అర్థం వస్తుంది. ఇంకొక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఆటోమేటిక్‌గా అదే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి దీనికి ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ సిట్యుయేషన్‌కి ఇంప్లిమెంట్ అవుతుంది. నాకు ఈ సిట్యుయేషన్‌లో క్లారిటీ లేదు. దీనికి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. నాకు ఈ క్వెషన్‌కి, ఈ క్వెషన్‌కి, ఈ క్వెషన్‌కి ఈ గజిబిజి గందరగోళంలో ఉన్న ప్రతి సిట్యుయేషన్‌కి మీకు ఈ రీడింగ్ ద్వారా క్లారిటీ వచ్చేస్తది ఖచ్చితంగా. ఖచ్చితంగా వస్తుంది. మీలో చాలామంది ఎప్పుడు ఇతరుల ఆమోదం కోసం, వారి స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నారిక్కడ. వాళ్ళు మారితే నేను సంతోషంగా ఉంటాను అని మీకు అనిపించింది ఖచ్చితంగా. వేరే వాళ్ళు మారితే నేను సంతోషంగా ఉంటానని. కానీ ఇక్కడ కాళీమాత ఏం చెప్తున్నారు? నీ శక్తికి తాళం చెవి ఇంకొకరి చేతిలో లేదు అని చెప్తున్నారు. శక్తి ఆ వ్యక్తి. నువ్వు నీ విలువను గుర్తించిన రోజు నుంచి నిన్ను తగ్గించి చూసే పరిస్థితులు నీపై ప్రభావం కోల్పోవడం ప్రారంభిస్తాయి. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే బయట ప్రపంచాన్ని మార్చే ముందు నీలోని విశ్వాసాన్ని మేల్కొల్పమని కాళీమాత మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారమ్మ ఇక్కడ. ఓకే. కాళీ ఆఫ్ సుప్రీం గ్రేజ్. ఈ కార్డ్ చూస్తే మనకి చాలా మృదువైన దైవిక ఆశీర్వాదం కనిపిస్తుంది మీకు కూడా. స్పష్టంగా తెలిసిపోతుంది చూసిన వెంటనే. సుప్రీం గ్రేజ్ అన్న వెంటనే. ఉగ్ర రూపంలో ఉన్న కాళీమాత కూడా తన భక్తుడికి హృదయాన్ని కరుణతో చూస్తున్నారిక్కడ. ఖచ్చితంగా. ఎంత ఉగ్ర రూపం ఉన్నా కూడా ఆ ఉగ్ర రూపానికి కాళీమాత ఉగ్ర రూపానికి ఆహ్, ఖచ్చితంగా ఆహ్, మీనింగ్ ఉంటుంది. మన కోపానికి మీనింగ్ ఉంటుందా? మనల్ని మనమే ఒక కోపం అనే అగ్నితో మనల్ని మనం దహించేసుకుంటామనమాట. కాళీమాత కోపానికి, మన కోపానికి చాలా తేడా ఉందమ్మ. కాళీమాత ఇక్కడ ఉగ్ర రూపంలో ఉన్నా కూడా మనమంతా కాళీమాత భక్తులము. మన భక్తుల హృదయాన్ని కరుణతోనే చూస్తారు ఎప్పుడూ గూడా. మీలో చాలామంది ఇలా అనుకునుండొచ్చు ఖచ్చితంగా. ఇన్ని ప్రార్థనలు చేశాను తల్లి, అయినా నా జీవితంలో మార్పు ఎందుకు రావటం లేదు అని చెప్పేసి. కాళీమాత సమాధానం ఇస్తున్నారమ్మా మీకు. నేను నీ ప్రార్థన వినలేదు అని కాదక్కడ. నీకు సరైన సమయం సిద్ధం చేస్తున్నానమ్మా. అదెందుకు నువ్వు దృష్టిలో పెట్టుకోవట్లేదు? నేను వినలేదనుకుంటున్నావా? నువ్వు నాకు అప్పగిచ్చావు కదా! సరైన సమయం చూసుకోవాలి కదా! పిచ్చాపాటి సొల్యూషన్ అయితే ఇవ్వకూడదు కదా! అని చెప్తున్నారు మీకు. కొన్ని ఆలస్యాలనేవి శిక్షలు కావు. అవి రక్షణ. మీకు సరిపోని వ్యక్తి మీకు హాని చేసే పరిస్థితి మీ ఎదుగుదలను అడ్డుగా మిమ్మల్ని ఆపేస్తుంది. మీ ఎదుగుదలని అడ్డుకునే ఆ దారి నుంచి మిమ్మల్ని దైవం దూరంగా ఉంచుతున్నారు. అక్కడ మీకు భగవత్ శక్తి కనిపించలేదా? చెప్పండమ్మా. భయంతో జీవించే జీవితాలకి ముగింపనేది మీరివ్వాలి. ఇప్పటి వరకు మీరు భయంతోనే జీవిస్తున్నారు. దానికి ఇంక ఎండ్ ఇవ్వాలమ్మా మీరు. పాత గాయాలేవైతే ఉన్నాయో మీ మీ లైఫ్‌లో జరిగినయి వాటన్నిటిని వదిలేయని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత. మీలోని శక్తిని గుర్తించాలి. మీకు దైవ కృప ఆలస్యం కావచ్చు. కానీ అది ఎప్పుడూ వ్యర్థం కాదు. అసలెప్పుడూ వ్యర్థం కాదు. నువ్వు మారడం ప్రారంభించిన క్షణం నుంచే నీ జీవిత పరిస్థితులు కూడా మారడం ప్రారంభిస్తాయని స్పష్టంగా కాళీమాత చెప్తున్నారు మీకిక్కడ. కాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. 5th కార్డ్ సెట్ మనకి. ఈ కార్డ్ బయటికి వచ్చిన క్షణం నుంచే కాళీమాత ఒక గంభీరమైన సందేశాన్ని ఇస్తున్నారమ్మా మనకిక్కడ. స్వార్డ్ ఆఫ్ ట్రూత్. అబద్ధం ఎంత అందంగా కనిపించినా నా ముందు ఎక్కువ కాలం నిలబడదు అని సాక్షాత్తు కాళీమాత మీకు సమాధానం చెప్తున్నారమ్మా. మీ జీవితంలో కొంతకాలంగా మీరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఎవరి మాట నమ్మాలో, ఎవరి ప్రవర్తనను అర్థం చేసుకోవాలో తెలియక మనసు అలసిపోయింది మీకు. కొందరు ముందులాగా
ఎలా అంటే ఆహ్, యాక్టింగ్ అనమాట. ఒకప్పుడు ఒకలా ఉండి ఇప్పుడు వాళ్ళ నిజ స్వరూపాల్ని తీస్తున్నారు. కొందరు మీ ముందొకలాగా, మీ వెనకొకలాగా ప్రవర్తించే బుద్ధులున్నారు. ముందొకలాగా ఉంటే, ఆ ముందునే మనం చూస్తాం కదా! ఆ వెనక ఉండే తత్వాన్ని మీరు చూడలేరు. మీరెలా చూస్తారు? కానీ అది సమయం గడిచే కొద్దీ ఎక్స్‌పీరియన్స్ వల్ల తెలుస్తుంది మీకు. మీ ముందు ఒకలా నటించి, మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని. అది కూడా కన్వే అవుతుంది. స్వార్డ్ ఆఫ్ ట్రూత్ అందుకే చెప్తున్నారు కాళీమాత ఇక్కడ. నా ముందు ఎక్కువ కాలం నిలబడవు. ఎంతటి అబద్ధం అన్నా కూడా, అది ఎంత అందంగా ఎళ్ళినా కూడా నా ముందు నిలబడవు అని చెప్తున్నారు. ఇక్కడ కొందరు మీ మంచితనాన్ని కూడా చాలా బాగా ఉపయోగించుకుంటున్నారమ్మా. అది కూడా చెప్తున్నారు. కానీ కాళీమాత చెప్తున్నారు, ఎందరు ఏ విధంగా మిమ్మల్ని ఉపయోగించుకొని ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కూడా, నిజాన్ని బయటకు తీసుకురావడానికి నేను ఎవరి అనుమతి తీసుకోను అని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత మీకు. దాచిన విషయాలు ఏవైతే ఉంటాయో కప్పిపుచ్చిన ఉద్దేశాలు, ముసుగులు ఇవన్నీ అన్నీ ఏ టు జెడ్ అన్నీ సరైన సమయంలో తొలగిపోతాయని మీకు చెప్తున్నారు సాక్షాత్తు కాళీమాత. ఈ కార్డు శత్రువుల నాశనం గురించి మాత్రమే కాదిక్కడ. అసత్యం మీద సత్యం గెలవడం గురించి కూడా మాట్లాడుతున్నారమ్మ. మీకు ఆల్రెడీ స్పష్టమై ఉంటుందిక్కడ. ఎంత పవర్‌ఫుల్ అనేది. కాళీ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. ఈ కార్డు చెప్తుంది ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యము. ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్ అంటే. అగ్ని బంగారాన్ని కాల్చదు. దానిలోని మలినాలను మాత్రమే తొలగిస్తుంది. కదా! తెలుసు కదా ఆ విషయం. తెలియలేని వాళ్ళుంటే ఒకసారి తెలుసుకోండమ్మా. అగ్ని బంగారాన్ని కాల్చదు. దానిలో డస్ట్ పార్టికల్స్‌ని మొత్తాన్ని క్లీన్ చేసేస్తుందనమాట. అలాగే కాళీమాత మీ జీవితంలో జరిగే ప్రతి పరీక్షను మిమ్మల్ని శిక్షించడానికి కాదిక్కడ. మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తున్నారనమాట ఇక్కడ. అర్థమవుతుందా అదెందుకనేది? మీలో చాలామంది ఇప్పటికీ ఒక కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. మీకు అన్యాయం జరిగిందని అనిపించుండొచ్చు మీకు. మీ నిజాయితీకి విలువ దక్కలేదని బాధపడుతూ ఉన్నారు ఆల్రెడీ మీరు. కానీ కాళీమాత చెప్తున్నారిక్కడ. ఈ అగ్ని ఏదైతే ఉందో నిన్ను కాల్చడానికి కాదు, నీలోని భయాన్ని కాల్చడానికి వచ్చింది. ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. నీ హృదయంలో మిగిలిపోయిన ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశను చంపేసుకొని నిరాశతో బతుకుతున్నావు కదా! ఆ నిరాశ, భయము, ఆత్మన్యూనత భావం ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. ఆ తర్వాత బయట పరిస్థితులు కూడా మారడం ప్రారంభమవుతాయి. అనేది ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్ ద్వారా స్పష్టంగా కాళీమాత తెలియజేస్తున్నారమ్మ ఇక్కడ మీకు. ఓకే. సో, ఇక్కడ చూడండి కాళీ ఆఫ్ ఒక్క నిమిషం. ఇది కార్డ్స్ నేను వచ్చే శక్తికి ఇక్కడ కార్డ్స్‌ని డిస్టర్బ్ చేసేస్తున్నానండి. ఉంచలేకపోతున్నాను నేను మీకు చెప్పే విధానంలో. కాళీ ఆఫ్ ద సాక్రెడ్ డాన్స్. ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నేచర్ ఉంటుంది కదా! నాకు ఫోకస్ రావాలంటే ఆటోమేటిక్‌గా నాకిక్కడ ఏం జరుగుతుందనేది ఒకటికి 100 సార్లు నేను ఇట్లా ఫోకస్డ్‌గా ఉంటాననమాట. సో, అట్లా ఆటోమేటిక్‌గా అదే నా ఫోకస్ చేసే నేచర్ అది. అది నా నేచర్ అమ్మ. ఓకే. సో, అది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో, కాళీ ఆఫ్ ద సాక్రెడ్ డాన్స్. ఈ కార్డ్ చాలా శక్తివంతమైన మార్పును సూచిస్తుంది మనకిక్కడ. కాళీమాత తాండవం చేయడం అంటే కేవలం విధ్వంసం కాదు అని చెప్తున్నారిక్కడ. సాక్రెడ్ డాన్స్. సాక్రెడ్ డాన్స్ అంటే తెలుసు కదా! ఒక పవిత్రమైన తాండవం ఉంటుంది గదా! మనకు తెలుసు కదా! సో, ఆ తాండవం ఏదైతే ఉందో అది చేయడం ఏమి విధ్వంసం కాదమ్మా. ఏదైతే పాతది ఉంటుందో అది ముగిసి కొత్తది ప్రారంభించమని చెప్పిర్రు మీకిక్కడ. మీ జీవితంలో చాలా కాలంగా ఒకే చోట నిలిచిపోయిన పరిస్థితి నాకిక్కడ కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నట్లుగా మీరు స్ట్రక్ అయిపోయారో అది కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎనర్జీ కదలడం ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు. ఆగిపోయిన పనులు మళ్ళీ కదులుతాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమాధానాలు కూడా మీకు వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత. ఖచ్చితంగా వస్తాయి మీకు. మీకు సరిపోని వ్యక్తులు, పరిస్థితులు, అలవాట్లు సహజంగానే దూరమైపోతాయి మీకు. వాటిల కోసం మీరేమి వెయిట్ చేయాల్సిన పనే లేదు. అస్సలు వెయిట్ చేయాల్సిన పని లేదు. అది మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవడం మంచిది. కాళీమాత చెప్తున్నారిక్కడ.
నేను తీసివేసింది నీ శాంతిని దోచుకునేదానికి మాత్రమే అని చెప్తున్నారు ఇక్కడ స్పష్టంగా. నేను నిలబెట్టేది నీ ఆత్మకు ఉపయోగపడేదాన్ని మాత్రమే అని చెప్తున్నారు. అందుకే కొన్ని ఎండింగ్స్ కూడా ఆశీర్వాదాలేనమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోండమ్మా. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి. గట్టిగా గుర్తుపెట్టుకోండి. మనసులో పాతుకుపోయేలాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం అంటే నరాల్లోని డైజెస్ట్ అయిపోవాలి. అదే మీ జీవితాన్ని కొనసాగించాలి. గుర్తుపెట్టుకొని వదిలేసి మళ్ళీ పాత దాంట్లోకి వెళ్ళిపోవడం కాదు. ఆ విధంగా విని ఆచరణలో పెట్టి మీ నరాల్లోకి ఆ యొక్క అర్థాన్ని పంపిస్తే ఆ విధంగానే మీ ప్రయాణం అనేది సాగుతుంది. అప్పుడు కాళీమాత ఎనర్జీ మీ ప్రతి నరంలోనూ ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ అటువంటి రిజల్టే ఉంటుంది. కాళీ ఆఫ్ ద ఎటర్నల్ ఫ్లేమ్. ఈ కార్డ్‌లో మనకి ఎటర్నల్ ఫ్లేమ్ చాలా గొప్ప ఆసనం ఇస్తుందమ్మా ఇక్కడ. మీలో చాలామంది ఇలా అనుకొని ఉండొచ్చు. నా ప్రార్థనలు నిజంగా ఫలిస్తాయా? నా జీవితంలో మళ్ళీ వెలుగు వస్తుందా? ఎటర్నల్ ఫ్లేమ్. కాళీమాత చిరునవ్వుతో చెప్తున్నారమ్మా మీకు ఇక్కడ. ఎటర్నల్ ఫ్లేమ్ ద్వారా చిరునవ్వుతో చెప్తున్నారు. సాక్షాత్తు కాళీమాత మీకు చిరునవ్వుతో చెప్తున్నారు. మరొక్కసారి మీరు విజువలైజ్ చేసుకోండి. నీలో వెలిగించిన దివ్య జ్యోతిని ఎవరూ ఆర్పలేరు. బయట ఎంత చీకటి ఉన్నా కూడా ఒక చిన్న దీపము ఆ చీకటిని ఏదైతే ఉంటుందో చీకటిని మొత్తం సవాల్ చేసేస్తుంది. అలాగే నీలో ఉన్న విశ్వాసము, ధైర్యము, దైవంతో ఉన్న అనుబంధము ఇవే నిన్ను ఈ దశ నుంచి బయటకు తీసుకొస్తున్నాయి. అది గట్టిగా నమ్మండి. ఈ కార్డు మరో విషయాన్ని కూడా చెప్తున్నాం. మీ జీవితంలో శత్రువుల కంటే పెద్ద శత్రువు భయం అన్నమాట. శత్రువుల కంటే పెద్ద శత్రువు మీలో ఉన్న భయమే ఇక్కడ. ఆ భయం తొలగిపోయిన రోజు నుంచి నువ్వు పరిస్థితులను చూసే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. సత్యాన్ని చూసేందుకు భయపడకండి అమ్మా. అస్సలు భయపడకండి. కాళీమాత చెప్తున్నారు, నేను నీ జీవితంలో ముసుగులను తొలగిస్తున్నాను అని చెప్తున్నారు. నీలోని బలహీనతలను ధైర్యంగా, భయాన్ని విశ్వాసంగా, చీకటిని వెలుగుగా మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అని చెప్తున్నారు. నువ్వు అస్సలు ఒంటరిగా అనేది లేవమ్మా. ఉంటే అసలు ఈ రీడింగ్ కూడా నువ్వు వినవు. ఎన్నో అడ్డంకులు వచ్చి మీరు వెళ్ళిపోతారు. అసలు వింటున్నారు అంటే అక్కడ కాళీమాత శక్తి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చి కూర్చోబెట్టి వినేలా చేస్తున్నారు. ఎందుకంటే భగవత్ శక్తి మన దాకా చేరాలి అంటే ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయి. అవి ఎక్కడ మనము నేర్చేసుకొని ఇంప్లిమెంట్ చేసి లైఫ్లో సక్సీడ్ అయిపోతామో అని చెప్పి భగవంతుని వైపు వెళ్ళిపోతామో అని చెప్పి డెవిలిష్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ భ్రాంతి శక్తులు మనల్ని చూడకుండా చేసేస్తాయి. అలా కాకుండా ఇక్కడ కాళీమాత ఇంకా పవర్ఫుల్గా మిమ్మల్ని వచ్చి చూడు అని ఫోర్స్ఫుల్లీ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. నా శక్తి నీకు ముందుగా దారి చూపుతుంది అని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత. ఆ తర్వాత నీ పరిస్థితిని మార్చుతుంది. ముందు కాళీమాత శక్తి మీకు దారి చూపుతుంది. ఆ తర్వాత ఆటోమేటికలీ మీ పరిస్థితిని మార్చుతుంది ఆ శక్తి అని చెప్తున్నారు. అది దాంట్లో చాలా అర్థం ఉంటుందమ్మా ఇక్కడ ఇచ్చే సందేశంలో. నేను ఒక్క సజెషన్ చేస్తాను. ఈ రీడింగ్ని మినిమం 3 సార్లు చూడండి. నాకేమీ ఉండదమ్మా. మీరు 3 సార్లు చూసినా, ఒక్కసారి చూసినా నాకు ఒకటే. నేను చెప్పేది మీకోసం. కావాలంటే ఆఫ్లైన్కి పెట్టుకొని చూస్తారా, మీ ఇష్టం ఎట్లాగన్నా. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్తో చూడండి. కాన్సన్ట్రేషన్ పోతుంది అంటే ఆపేసేయండి. మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేషన్ వచ్చిన టైంలో కంటిన్యూ చేయండి. అంతేగాని ఇక్కడ ఇస్తున్న ప్రతి సందేశాన్ని మాత్రం మీరు యూటిలైజ్ చేసుకోవాలనేది మాత్రం నా ఉద్దేశం. వేస్ట్ చేసుకోకూడదు. ఇంత అద్భుతమైన శక్తి, ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు. మీరు ఎక్కడ వెళ్ళి ఎన్ని డబ్బులు పోసి ఎక్కడ ఎలా తెచ్చుకోవాలనుకున్నా మీకు ఇక్కడ వచ్చే ఎనర్జీస్ ఖచ్చితంగా రావమ్మా. ఖచ్చితంగా రాదు. మీరు ఎంత అన్నా వెతకండి, నేను అది ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ వచ్చే శక్తి ఎనర్జీస్ మీరు ఎక్కడ వెళ్ళి చూసినా రావు. అది కాళీమాత యొక్క పవర్, కాళీమాత యొక్క ఆశీర్వాదంతో మీకు అందుతుంది. అందరికీ అందదమ్మా. అందరికీ అందదు. దక్షిణ కాళి ద సౌత్ వర్డ్ బ్లెస్సింగ్.
ఈ కార్డ్ బయటికి వచ్చిన వెంటనే కాళీమాత ఒక అద్భుతమైన సందేశాన్ని మనకిస్తున్నారు. దక్షిణ కాళీ మనం కాళీమాత రీడింగ్ చేసినప్పుడు దక్షిణ కాళీమాత అవతారంలో కాళీమాత రాకుండా ఏ రీడింగ్ ఉన్నట్లేదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కోల్పోయిన దాన్నే చూస్తున్నావమ్మా. కానీ నేను నీకు ఏదైతే రాబోతుందో ఆ రాబోయే ఆశీర్వాదాన్ని చూస్తున్నాను అని చెప్తున్నారమ్మా కాళీమాత. నేను చెప్పలేకపోతున్నానమ్మా. ఇంత పవర్‌ఫుల్‌గా, ఇంత కరుణామయంగా తల్లి చెప్తుంటే నేను చెప్పలేకపోతున్నానమ్మా. చాలామంది ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడుతున్నారు. కానీ ఆ తలుపు వెనుక ప్రమాదం ఉందని వారికి తెలియదు. కొన్నిసార్లు మీరు కోరుకున్నది దొరకకపోవడం కూడా దైవ రక్షణే అని చెప్తున్నారమ్మా ఇక్కడ కాళీమాత. మీకు కొన్ని అవకాశాలు రాకపోయి ఉండొచ్చు. కొందరు మనుషులు మీ జీవితంలో ఉండలేకపోయి ఉండొచ్చు. కొన్ని సంబంధాలు, కొన్ని పనులు, కొన్ని ప్రణాళికలు చివరి నిమిషంలో ఆగిపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా అవన్నీ మీరు ఫేస్ చేశారు. ఫేస్ చేయబట్టే ఇక్కడ నాకు కాళీమాత చెప్పిస్తున్నారు. కానీ కాళీమాత చెప్తున్నారు, "నువ్వు నష్టంగా చూసిన దాంట్లోనే నా రక్షణ దాగి ఉంది" అని చెప్తున్నారు మీకిక్కడ. ఈ రోజు నుంచి జరిగిన ప్రతి విషయాన్ని శిక్షగా కాదు, దైవ మార్గదర్శకత్వంగా చూడడం ప్రారంభించు అని చెప్తున్నారు. ఎందుకంటే నేను నీ జీవితంలో తీసేసిన ఆశీర్వాదాన్ని అడ్డుకునేదాన్ని మాత్రమే ఇక్కడ. ఆ అడ్డంకినే తీస్తున్నాను. అది మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి. కాళీమాత మీకు ఒక పెద్ద బ్లెస్సింగ్‌ని అడ్డుకోవట్లేదు. మీకు నష్టం కలిగించేదాన్ని అడ్డుకునే ఆ ఆశీర్వాదంగా ఇస్తున్నారు మీకు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మాతాంగి ద ఔట్‌కాస్ట్ క్వీన్. ఈ కార్డు ద్వారా నాకు కన్వే అవుతుంది ఏంటంటేనమ్మా, చాలా లోతైన ఆత్మగౌరవాన్ని గుర్తు చేస్తున్నారమ్మా. అంటే మీలో చాలామంది ఒక సమయంలో తమ మాటకు విలువ లేదని, తమ భావాలను ఎవరు పట్టించుకోవడం లేదని, అలాగే తమ మంచితనాన్ని గుర్తించలేదని బాధపడి ఉండొచ్చు ఖచ్చితంగా. బికాస్ నాకు కన్వే అవుతున్న ఎనర్జీస్ అది. కానీ మాతాంగిదేవి ఏం చెప్తున్నారో తెలుసా ఇక్కడ? ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా కూడా నీ విలువ తగ్గదమ్మా అని చెప్తున్నారు. ప్రపంచం నీ విలువ తగ్గదమ్మా అంటే నేను నీకు విలువ ఇస్తున్నానమ్మా అని చెప్తున్నారు కాళీమాత. ఇంకెవరు విలువ ఇవ్వాలి మీకు? ఇతరులు నిన్ను ఎలా చూసారన్నది కాదు ఇక్కడ. నువ్వు నిన్ను ఎలా చూస్తున్నావు అన్నదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇక్కడ. ఇప్పటి వరకు కూడా నిన్ను చిన్న చూపు చూసిన పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతాయి. ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతాయి. నీ గొంతు ఏదైతే ఉందో అది వినిపించాల్సిన చోట వినిపిస్తుంది. వినిపించాల్సిన అవసరం లేని చోట వినిపించదు. వినిపించక్కల్లా. బికాజ్ అక్కడ వాల్యూ లేదు. అది మీ తప్పు కాదు. మీ ప్రతిభ దాచిపెట్టబడదమ్మా అసల. మీ సత్యము ఒకరోజు తనంతట అదే వెలుగులోకి వస్తుంది. అవన్నీ కాళీమాత ఔట్‌కాస్ట్ క్వీన్ ద్వారా చెప్తున్నారు మాతాంగి మాత. ఇక్కడ కాళీమాత చెప్తున్నారు, నిన్ను నువ్వు గౌరవించుకున్న రోజు నుంచి ప్రపంచం కూడా నిన్ను గౌరవించడం ప్రారంభిస్తుందనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాళీ ఆఫ్ ద ఎండ్‌లెస్ నైట్. ఈ కార్డు చాలామందికి కన్నీళ్లు తెప్పించేంత లోతైన సందేశం నాకు ఇక్కడ ఇస్తున్నారమ్మా. మీలో చాలామంది ఇలా అనుకుంటూ ఉండొచ్చు, ఇంకెంతకాలం అమ్మా, ఇంకెంతకాలం ఇలా, నా జీవితంలో వెలుగు నిజంగా వస్తుందా? కాళీమాత మీ చేతిని పట్టుకొని ఒక్కటే చెప్తున్నారమ్మా. నిజంగా మీ చేతిని పట్టుకొని ఒక్కటే చెప్తున్నారు. నిజంగా పట్టుకొని చెప్తున్నారు. మీరు ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. నిజంగానే చెప్తున్నాను. నేను ఊరికినే చెప్పను. నేను ఏ మాట మాట్లాడినా అది ఊరికినే రాదమ్మా నా నోట్లోంచి. చెప్తున్నారు కాళీమాత మీకు. రాత్రి ఎంత పొడవుగా అనిపించినా కూడా చెప్పాను కదా మీకు,
మార్నింగ్ వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు. తెల్లారవ్వాలి. రాత్రి సమయంతోనే జీవితం ఉండిపోదు కదా! తెల్లారవుతుంది. ఇప్పుడు మీరు చీకటి మాత్రమే చూస్తున్నారమ్మా. కానీ నేను చీకటి తర్వాత వచ్చే వెలుగును చూస్తున్నాను. మీరు చీకట్లో ఉన్నారు కాబట్టి చీకటినే చూస్తున్నారు. చీకటి తర్వాత వెలుగొస్తుంది కదా! నేను ఆ వెలుగును చూస్తున్నాను అని చెప్తున్నారు. ఈ బాధ శాశ్వతం కాదు. ఈ నిరీక్షణ శాశ్వతం కాదు. ఈ భయం కూడా శాశ్వతం కాదు. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసి, ఆ రోజుల్లో నాకు అర్థం కాలేదు. కానీ కాళీమాత నన్ను కాపాడుతున్నారు అని మీరే చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. మీకిప్పటికే అది మీరు బై మీ ఎక్స్‌పీరియన్స్ ద్వారానే అది మీరు ఫీల్ అవుతున్నారు. అవునా కాదా? ఈ రీడింగ్ ఎవరికి హార్ట్‌ఫుల్లీ కనెక్ట్ అయిందో మీ అభిప్రాయాన్ని, మీ ఫీలింగ్స్‌ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే. మహాకాళి టైమ్ బియాండ్ టైమ్. అది కాళీ మాతకి సరెండర్ చేస్తున్నారు మీరిక్కడ, నాకు కాదు. చెప్పాను కదా! ఇట్స్ ఎ డివైన్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ మీరు ఏ మాట మాట్లాడినా అది యూనివర్స్‌కి చేరుతుంది. సూది మోపుడికైనా స్థలం లేదు ఈ భూమి మీద. సో, గాలిలో శక్తి ఉండదా? మొత్తం మీరు కామెంట్ చేసేది కూడా ఇక్కడ యూనివర్స్‌కి సరెండర్ అవుతుంది. ఇది మొత్తం స్ప్రెడ్‌లో అత్యంత శక్తివంతమైన ముగింపమ్మ ఇది. ఇక్కడ కాళీమాత కాలానికే ఆజ్ఞ ఇస్తున్నారు. అమ్మా నువ్వు గడియారాన్ని చూస్తావు, నేను విధిని చూస్తానమ్మా అని చెప్తున్నారు కాళీమాత మీకు టైమ్ బియాండ్ టైమ్ ద్వారా. మీకు ఆలస్యంగా అనిపిస్తున్న ప్రతి ఆశీర్వాదము కూడా నా సమయానికి మాత్రం సరైనదే అని చెప్తున్నారు కాళీమాత. నీకు ముగింపు అనిపిస్తున్న ప్రతి పరిస్థితి నా దృష్టిలో కొత్త ప్రారంభము అని చెప్తున్నారు మీకు. నీకు శత్రువులు బలంగా కనిపించొచ్చు. నీకు అడ్డంకులు పెద్దవిగా కనిపించొచ్చు. కానీ కాళీమాత చెప్తున్నారు ఇక్కడ, నా అనుగ్రహం ముందు భయం నిలబడదు. అసత్యం నిలబడదు. అన్యాయం కూడా నిలబడదు. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక కొత్త కాలచక్రం ప్రారంభమవుతుందని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ టైమ్ బియాండ్ టైమ్ ద్వారా. పాత భయం ముగుస్తుంది. పాత బాధ ముగుస్తుంది. పాత బంధనాలు ముగుస్తాయి. ఇక నీ జీవితంలో దైవం సిద్ధం చేస్తున్న ఏదైతే చేశారో మీకోసం ఆ కొత్త దారి నెమ్మదిగా తెరుచుకుంటుంది అనేది స్పష్టంగా ఇక్కడ కన్వే చేస్తున్నారు టైమ్ బియాండ్ టైమ్ ద్వారా. చీకటిని చూసి మాత్రం భయపడద్దమ్మా. కాళీమాత చెప్తున్నారు, నేను నీ ముందు నడుస్తున్నానమ్మా. నిన్ను తగ్గించిన పరిస్థితులు శాశ్వతం కాదు. నీ విలువను గుర్తించని వారు శాశ్వతం కారు. కానీ నీలో నేను వెలిగించిన ధైర్యము, విశ్వాసము, ఆత్మశక్తి అవే నీ నిజమైన ఆయుధాలు అని చెప్తున్నారు మీకు. నాపై విశ్వాసం ఉంచు అని చెప్తున్నారమ్మ కాళీమాత. సరైన సమయానికి నేనే మార్గాన్ని చూపిస్తాను. ఇక్కడ నేను మార్గాన్ని మాత్రమే కాదు, నీ విధినే మార్చగలను నేను అని చెప్తున్నారు. చాలా అమ్మ, మీరు ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకున్నా అసలు ఏ మూలకమ్మా? ఏ మూలకి కాళీమాత చేసేదానికి? భగవత్ శక్తి ముందు భగవంతుడు మన మీద చూపించే కరుణ ముందు ఏ మూలకమ్మ మనం చెప్పే గ్రాటిట్యూడ్? ఈరోజు కాళీమాత మీకు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారమ్మా. మెయిన్లీ భయపడకు. నువ్వు అనుకున్న దానికంటే నేను నీ జీవితంలో చాలా కాలం నుంచే పని చేస్తున్నాను అని మీకు గుర్తు చేస్తున్నారు. నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను శాపంగా చూడకు అని చెప్తున్నారు ఇక్కడ. కొన్ని తలుపులు మూసుకుపోయాయంటే నిన్ను శిక్షించడానికి కాదది. నీకు హాని చేసే దారిని ఆపడానికి అన్నమాట అది. కొంతమంది మనుషులు దూరం అయ్యారు అంటే నిన్ను ఒంటరిగా చేయడానికి కాదది. నీ విలువను గుర్తించే ప్రయాణంలో నిన్ను ముందుకు నడిపించడానికి అన్నమాట అది. నువ్వు చాలా కాలంగా ఒక ప్రశ్నతోనే జీవిస్తున్నావమ్మా. ఎందుకు నా జీవితంలోని ఇన్ని పరీక్షలు అని చెప్పేసి. అబ్సల్యూట్లీ యెస్. కానీ నేను నిన్ను అడుగుతున్నాను, ఆ పరీక్షల తర్వాత నువ్వు ఎంత బలంగా మారావో ఎప్పుడైనా గమనించావా అని అడుగుతున్నారు ఇక్కడ కాళీమాత మిమ్మల్ని. అవునా? నిన్ను ఏడిపించిన పరిస్థితులు నీ బలాన్ని దోచుకోలేదు కదా ఇక్కడ. నీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకొచ్చాయి. నిన్ను మోసం చేసిన అనుభవాలు నీ జీవితాన్ని ముగించలేదు ఇక్కడ.
మనుషులను గుర్తించే వివేకాన్ని నేర్పాయి మీకిక్కడ. నిన్ను అవమానించిన క్షణాలను నీ విలువనేమి తగ్గించలేదమ్మా ఇక్కడ. నీ ఆత్మగౌరవాన్ని ఎంత బలంగా కాపాడుకోవాలో నేర్పించాయి మీకిక్కడ. అందుకే ఈ రోజు నుంచి గతాన్ని చూసి భయపడకండి. గతాన్ని చూసి నేర్చుకోండమ్మా. అదే ఇక్కడ చాలా స్పష్టంగా కన్వే చేస్తున్నారు. నీ దారిలో ఏవైతే ఉన్నాయో అడ్డంకులు, ఆ అడ్డుగా నిలిచిపోయిన ప్రతి పరిస్థితి శాశ్వతం కాదు అనేది మీరు మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. నిజం నుంచి పారిపోయేవారు కొంతకాలం గెలిచినట్టే కనిపించొచ్చు. కానీ కాలం ముందు ప్రతి మనిషి కూడా తన నిర్ణయాలకు సమాధానం చెప్పాల్సిందే. ఖచ్చితంగా చెప్పాల్సిందే. సత్యం అనేది ఆలస్యంగా నడుస్తుంది. కానీ అది తప్పు దారిలో ఎప్పుడు నడవదమ్మా. మీ జీవితంలో ఇంకా సమాధానం రాని ప్రార్థనలు ఉన్నాయా అని అడుగుతున్నారు కాళీమాత. కానీ ఆ సమాధానం రాని ప్రార్థనలకి అవి వినబడలేదు నాకు అని మాత్రం నువ్వు అనుకోకు అని చెప్తున్నారు. కొన్నిసార్లు నేను నీ కోరికను వెంటనే నెరవేర్చనమ్మా. ఎందుకంటే నువ్వు అడిగింది చిన్నది, కానీ మీకు సిద్ధం చేస్తున్న ఆశీర్వాదం దానికంటే చాలా పెద్దది. నాకు తెలిసి నీకేమి ఇవ్వాలో నాకు తెలీదా? నాకు తెలుసు కదా, నేను చూస్తాను కదా. నా బిడ్డ బాధపడితే నేను చూస్తూ ఊరుకుంటానా? జీవితకాలం ఏడిపిస్తూనే ఉంటానా? నాకు తెలీదా అని చెప్తున్నారు. ఇక్కడ మీ చుట్టూ కనిపిస్తున్న చీకటి చూసి నిరాశ చెందకండమ్మ. చీకటి అంటే భయంకరమైనది కాదు. కొత్త ఉదయానికి ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమేనమ్మా. మీ జీవితంలో నిలిచిపోయినట్టుగా కనిపిస్తున్న ప్రతి విషయం కూడా సరైన సమయంలో కదలిక ప్రారంభిస్తుంది. అది నేను చెప్పట్లేదు, కాళీమాత చెప్తున్నారు. కానీ దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి ఇక్కడ. నీ భయాన్ని వదిలేయి అని చెప్తున్నారు. నీ మీద నీకున్న సందేహాన్ని వదిలేయి. నిన్ను నువ్వు తక్కువగా చూసే అలవాటును వదిలేయి. ఇతరుల ఆమోదం కోసం జీవించడం ఆపేసేయి. ఎందుకంటే నీ శక్తికి మూలం బయట ప్రపంచం కాదు, నీ అంతరంగంలో ఉన్న దైవ చైతన్యం అన్నమాట. నిన్ను నువ్వు గౌరవించడం ప్రారంభించిన రోజు నుంచి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారడం ప్రారంభిస్తాయమ్మా. నీ సరిహద్దులు ఏవైతే ఉంటాయో, మీకంటూ ఒక లిమిటేషన్స్, ఆ హద్దులను గౌరవించిన వారు సహజంగానే దూరం అవుతారు. నీ జీవితానికి నిజంగా చెందాల్సిన అవకాశాలు, మనుషులు, అనుభవాలు నీ దారిని ఆటోమేటికల్లీ అవే కనుగొంటాయి. గుర్తుంచుకోండి అమ్మా, గుర్తుంచుకో బిడ్డ అని చెప్తున్నారు కాళీమాత మీకు. నేను నీ జీవితంలో భయాన్ని పెంచడానికి రాలేదమ్మా, ధైర్యాన్ని మేల్కొల్పడానికి వచ్చాను అని చెప్తున్నారు మీకు ఇక్కడ. ప్రతీకారం నేర్పించడానికి రాలేదు ఇక్కడ కాళీమాత మీకు. వివేకంతో ముందుకు నడవడం నేర్పించడానికి వచ్చారు. నేను నిన్ను గతంలో బంధించి ఉంచడానికి రాలేదు, కొత్త జీవితం వైపు నడిపించడానికి వచ్చానమ్మా. ఈ రోజు నుంచి కూడా నీ ప్రతి అడుగు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలి. నిజమున్న చోటే నిలబడతాను, నా శాంతిని కాపాడుకుంటాను, నా విలువను తగ్గించుకునే పరిస్థితిని అంగీకరించను, దైవ సమయాన్ని నమ్ముతాను, నా భయాన్ని కాదు నా విశ్వాసాన్ని అనుసరిస్తాను అని చెప్పి మీకు మీరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. మాట మీద నిలబడాలి. ఇదే ఈరోజు కాళీమాత మీకు ఇస్తున్న దివ్య సందేశం. నువ్వు ఖచ్చితంగా ఒంటరివి కాదు. నీ ప్రతి కన్నీరు కూడా నాకు తెలుసు అని చెప్తున్నారు కాళీమాత. మీ ప్రార్థన, మీరు ఏదైతే చేసారో ప్రతి ప్రార్థన నాకు వినిపించింది. మీ ప్రతి పోరాటాన్ని కూడా నేను చూస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు భయంతో కాదు, మీరు విశ్వాసంతో ముందుకు నడవండి. ఎందుకంటే మీ జీవితంలో మారాల్సినది బయట ప్రపంచం కంటే ముందు నీలోనే మారాలి. ఆ మార్చే నీకు నేను ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదం. అంతకు మించి మనకేం కావాలి? కాళీమాత యొక్క గొప్ప ఆశీర్వాదమే మనలో వచ్చే మార్పుకి, మన నుంచి కోరుకునే మార్పుకి కాళీమాత ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆ ఆశీర్వాదంతో మనం మారి కాళీమాతకి గిఫ్ట్ ఇవ్వాలి. అదే కదా ఇక్కడ కాళీమాత అంతకు మించి ఏం కోరుకుంటున్నారు మన నుంచి?
మీరు అది మార్చి కాళీమాతకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలమ్మా. ఖచ్చితంగా ఇవ్వాలి. అది మాత్రం ఇవ్వకుండా ఉండకూడదిక్కడ. మీరు మీ నుంచి మార్పునే కదా కోరుకుంటున్నారు. అది స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసేటట్టయితే రీడింగ్ కూడా చూడొద్దు. ఇ ఎందుకంటే ఇచ్చిన సందేశాన్ని నేను చెప్పలేకపోతున్నాను మాట. కాళీమాత ఇచ్చిన సందేశాన్ని వాల్యూ లేకుండా చేయొద్దమ్మా. ఆ శక్తికి వాల్యూ లేకుండా చేయొద్దు. ఓకే. నేనిక్కడ పెండ్లమ్ రీడింగ్ చేస్తున్నాను. సో, చెప్పాను కదా! ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరికినమ్మా. మామూలు వ్యక్తులు ఈ రీడింగ్ చూడరు. ఖచ్చితంగా చూడరు. ఓం నమః శివాయ. ఓం క్లీం కాళికాయ నమః. సో, మీ ఫస్ట్ క్వెషన్ సిద్ధం చేసుకున్నారు కదమ్మా! సాక్షాత్తు కాళీమాత శక్తి ద్వారా మీరు అడుగుతున్న మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వెషన్‌కి కాళీమాత ఆన్సర్ చెప్తున్నారు. నేను కూడా కళ్ళు మూసేస్తున్నాను. ఇది ఇక్కడ పెట్టేసి. ఒక్క నిమిషం అమ్మా. కదలకూడదు. నా మూమెంట్ అనేది రాకూడదు ఇక్కడ. ఓన్లీ భగవత్ శక్తి ద్వారానే వస్తుంది ఇక్కడ ఇంకా. సో, దానికోసం సెట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఓకే. ఓం నమః శివాయ. సో, అదమ్మా. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ నో. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ నో. ఇక్కడ నాదేం లేదమ్మా. కాళీమాత ఇచ్చిన ఆన్సర్ అది. సెకండ్ క్వెషన్ ఆన్సర్ ఓహ్ మై గాడ్! ఇంత పెద్దగానా పాసిబిలిటీ? పాసిబిలిటీ అమ్మా. పాసిబ్లీ అని వస్తుంది. సో, ఇట్స్ ఎ పాసిబిలిటీ. అంటే నో కాదు, యెస్ కాదు. నోకి ఛాన్స్ ఉంది, యెస్‌కి ఛాన్స్ ఉంది. 50-50. సో, అంటే ఆ క్వెషన్‌కి మీరు మరొకసారి నెక్స్ట్ టైమ్ పెండ్లమ్ రీడింగ్ చేసినప్పుడు చెక్ చేసుకోండి. ఎనర్జీస్ ఈలోపు చేంజెస్ ఉంటాయి కాబట్టి. సో, 50-50 పాసిబ్లీ. అంటే యెస్ కాదు, నో కాదు. యెస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు. ఓకే. సో, అది. ఫస్ట్ ఆన్సర్ నో. సెకండ్ ఆన్సర్ తెలిసింది కదమ్మా! చెప్పాను కదా! సో, అది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని మాత్రం షేర్ చేసుకోండమ్మా. ఓకే. ఈరోజు మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా మీ మీ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోండి. ఓకే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.